ఫ్రెండ్స్ ఎగ్ పఫ్ కానీ కొంచెం డిఫరెంట్గా హెల్తీగా చేసుకుందామా. దానికోసం ముందుగా ఎగ్స్ అన్న బాయిల్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం బటర్ యాడ్ చేసుకుని బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని చపాతీ ముద్దకొని సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని నీట్ తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి ముక్కలు వేసుకొని బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అన్ని వేగిపోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర అయినప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఆయిల్ పైకి తేలుతుందన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఎగ్స్ కూడా తొక్కలు తీసుకొని మధ్యకి హాఫ్ కింద కట్ చేసుకొని పక్క పెట్టుకోవాలన్నమాట. ముందు కలిపి పెట్టుకున్నాం కదా చపాతీ ముద్ద, అవన్నీ ముందు ఇంకోసారి చేతితో స్మాష్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ తీసుకొని చపాతీ పాంకోవాలన్నమాట. తర్వాత ఇందులో కర్రీ పెట్టుకొని ఎగ్స్ అనేవి పఫ్ కలర్ పెడతారు, అలా రివర్స్ లో పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. తర్వాత డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకుని ఇవి చేస్తున్నప్పుడే బేగా అయిపోద్ది ప్రాసెస్ అని చెప్పేసి అన్ని రెడీ చేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చేది డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్ లో సర్వ్ చేసుకోవడమే. మీకు మా వీడియోస్ నచ్చినప్పుడు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ కూడా వెళ్ళిపోకుండా